మాస్టర్స్ ఈరోజు మనం మౌన సాధన చేసిన కొందరు యోగుల జీవిత చరిత్ర, వారి సందేశాలు తెలుసుకుందాము. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు యువరాజు అయినప్పటికీ భౌతిక సంపదలు శాశ్వతము మరియు అనిత్యము అని తెలుసుకొని 35వ ఏట సన్యసించినాడు. 6 సంవత్సరాల పాటు సాగిన అద్భుతమైన సాధన తర్వాత అతని సొంత సహజమైన జ్ఞానోదయంలో మేల్కొన్న వ్యక్తిగా మార్చింది. బుద్ధుడు ప్రత్యేకమైన వ్యక్తి. అతను ఏ మత మార్గాన్ని అనుసరించలేదు, ఏ పవిత్ర గ్రంథాలను అనుసరించలేదు. బుద్ధుడు స్వచ్ఛమైన ప్రేమను, ప్రగాఢమైన జ్ఞానాన్ని, అత్యున్నత సత్యాన్ని ఇచ్చేవాడు. బుద్ధుని జ్ఞానోదయానికి గురువు లేడు. అతను తనలోని సత్యాన్ని వెతికాడు. అతను శూన్యవాదాన్ని, మధ్య మార్గాన్ని, అహింసా తత్వాన్ని ధ్యాన మార్గం ద్వారా ప్రతిపాదించాడు. బుద్ధుడు నిశ్శబ్దం యొక్క అభివ్యక్తి. బుద్ధుడు మౌనానికి ప్రతిరూపం. బౌద్ధ మతం బహిర్ముఖం కాదు, అంతర్ముఖం. ఇది జ్ఞానోదయం యొక్క ఏకైక మార్గం. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఒక వారం రోజులు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సత్యం ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడ మాటలు ముగుస్తాయి. నిశ్శబ్దం జీవితానికి మూలం మరియు వ్యాధులకు నివారణ. బుద్ధుని పదాలు ఖచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. అతని నిశ్శబ్దం సంతృప్తత నుండి వచ్చింది. బుద్ధుడు జ్ఞానం, బలం, ఆనందం మరియు శాంతిని తీసుకురావడానికి వచ్చాడు. బుద్ధుడిలా ఏ వ్యక్తి మౌనంగా ఉండలేదు. మౌనం భగవంతునితో స్నేహం, మాట మాయతో చెలిమి. మౌనంలో ముళ్ళు పువ్వులుగా మారతాయి. పనికిరాని మాటల కంటే మౌనమే మేలు. మౌనం స్వధర్మం, మాట పరధర్మం. మౌనం అందరిలో ఉండే గుణాలను సమతుల్యం చేస్తుంది. మౌనంలో నీవు నీతో కూడి ఉంటావు. ప్రకృతి తన పని నిశ్శబ్దంగా చేస్తుంది. మదిలోని ధూళి కణాలు శుద్ధి చేసేందుకు మౌనం భూతద్దం వలె పనిచేస్తుంది. వర్ధమాన్ మహావీరుడు జైనమతం స్థాపకుడు మరియు అత్యంత ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. వర్ధమాన్ మహావీరుడు క్రీస్తుపూర్వం 615లో జన్మించారని నమ్ముతారు. చిన్నతనంలో అతనికి వర్ధమాన్ అనే పేరు పెట్టారు. అతను రాజకుటుంబంలో జన్మించారు మరియు అన్ని విలాసాలు మరియు సౌకర్యాల చుట్టూ ఉన్నప్పటికీ అతను ఈ భౌతిక ప్రపంచంలో చేరలేదు. ఈ ప్రాపంచిక సుఖాలు అతన్ని ఎన్నడూ ఆకర్షించలేదు. అతను తన 30 సంవత్సరాల వయస్సులో రాజ్యాన్ని, తన కుటుంబాన్ని మరియు ప్రాపంచిక విధులను విడిచిపెట్టి అంతర్గత శాంతి మరియు ప్రశాంతత కోసం అడవికి వెళ్లారు. జ్ఞానోదయం పొందే ముందు తీవ్రమైన ధ్యానం మరియు తపస్సుని అభ్యసించారు. భగవాన్ మహావీరుడు 12.5 సంవత్సరాలు మౌనం పాటించారు. మోక్షం పొందేందుకు 12 ఏళ్ల పాటు కఠిన తపస్సు చేశారు. మహావీరుడు అహింస, సత్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం గురించి సందేశాన్ని ఇచ్చారు. మహావీర బోధనలు జైనమతం యొక్క తత్వశాస్త్రం మరియు బోధనపై అంతర్దృష్టిని అందిస్తాయి. అహింస గొప్ప మతం. అందరూ నా స్నేహితుడు, నా శత్రువులు లేరు. ప్రసంగం గొప్పది, కానీ మౌనం ఇంకా గొప్పది. మౌనం మన దైవిక ఆలోచనల పవిత్ర దేవాలయం. మాట మానవమైతే మౌనం దివ్యం. మౌన స్థితిలో అహంకారం నశించిపోతుంది. అన్ని ద్వంద్వములు అదృశ్యమవుతాయి. స్వీయ అభివృద్ధి కోసం నిశ్శబ్దం ఒక అద్భుతమైన సాధనం. రమణ మహర్షి, భారతీయ ఋషి రమణ మహర్షి అద్వైత వేదాంతానికి ప్రతినిధి మాత్రమే కాదు, ద్వంద్వత్వంపై ఉన్నతమైన హిందూ బోధనలలో ప్రసిద్ధి చెందారు. వారు మౌనానికి ప్రసిద్ధి చెందారు. వారు ఎన్నో సంవత్సరాలు ఏకాంతంగా గడిపారు. రమణ మహర్షి మౌనం తాత్విక మరియు ఆధ్యాత్మిక బోధనలతో కూడిన వ్యక్తీకరణ. వాక్కు మరియు ఆలోచనలకు మించిన స్థితి. అది మానసిక కార్యకలాపాలు లేని ధ్యానం, లోతైన ధ్యానం, శాశ్వతమైన నిశ్శబ్దం. రమణ మహర్షి ప్రధాన ఉపదేశమే మౌనం. మౌనమే మౌనదీక్ష అని పిలువబడే మార్గదర్శకత్వం. రమణ మహర్షి ప్రధాన ఉపదేశం మౌనమే. ఈ మౌనమే మౌన దీక్ష అని పిలువబడే మార్గదర్శకత్వం. మనం వ్యక్తీకరించగలిగే విశ్వ భాష మౌనం. సత్యాన్ని వ్యక్తీకరించగలిగే ఏకైక భాష మౌనం. దీక్షలలోకెల్లా ఉత్తమమైన దీక్ష మౌనం. దయ యొక్క అత్యున్నత రూపం మౌనం. మౌనం అత్యున్నత ఆధ్యాత్మిక బోధన. మౌనం అత్యంత శక్తివంతమైనది. మౌనం అనేది ధ్యానం యొక్క సహజ ఫలితం. మౌనం అనేది అజ్ఞానం నశించిపోయే స్థితి. మౌనమే సత్యం, మౌనమే శాంతి, మౌనమే పరమానందం. ఆత్మస్వరూపం, సంపూర్ణ చైతన్యం మౌనస్థితి ద్వారా అనుభవించబడుతుంది. మౌనం ఎప్పటికీ తిరస్కరించలేని జ్ఞాన శిఖరం. మౌనం ఎడతెగని వాక్చాతుర్యం. మౌనం ఆచరణాత్మకమైనది. మౌన అభ్యాసం ఆధ్యాత్మిక ఉన్నతికి మూలం. మౌనం యొక్క అనుభవమే నిజమైన మరియు పరిపూర్ణ జ్ఞానం. అవసరం లేని మాటలు మనసుని మలినం చేస్తాయి. మౌనం మనసుని శుద్ధి చేస్తుంది. మెహర్ బాబా. 1894 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. మెహర్ బాబా అసలు పేరు మెర్వస్ షెరియార్ ఇరానీ. మెహర్ బాబా భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నారు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైనది. అందులో భాగంగా 5గురు ఆధ్యాత్మిక గురువులను కలిశారు. తర్వాత 1922లో ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి
27 సంవత్సరాల వయసు వచ్చేవరకు శిష్యులను సంపాదించుకున్నారు. మెహర్ బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకం తీరు గురించి అనేక ఉపన్యాసాలిచ్చారు. ప్రతి ఒక్కరూ తమలోంచి పరమాత్మను తెలుసుకోవాలని, చావు పుట్టుకల వలయం నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మజ్ఞానం గురించి ఆధ్యాత్మిక సాధకులకు సలహాలిచ్చేవారు. ఖచ్చితమైన గురువు ఎలా ఉంటారో తెలియజేశారు. జూలై 10, 1928 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నారు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించేవారు. ఆయన తన భక్త బృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవారు. అందులో చాలా సార్లు ఉపవాసం చేసేవారు. కుష్టి వ్యాధిగ్రస్తులకి, పేదవాళ్ళకి, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు చేసేవారు. ఆరోగ్యం సహకరించకున్న ఉపవాసం, ఏకాంతం లాంటి సార్వత్రిక కార్యక్రమాలను ఆయన మరణించే వరకు కొనసాగించారు. 1969 జనవరి 31న మెహర్ బాబా సమాధి స్థితిని పొందారు. ఆయన సమాధి ప్రస్తుతం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. మెహర్ బాబా ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం కన్నా, మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనం ఉందన్నారు. భౌతిక సుఖాల కోసం ఎంత తప్పించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మ వైపు పడగలిగితే భగవంతుని దర్శనం లభిస్తుందని ప్రకటించారు. విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనకు తాను సమర్పించుకోగలిగితే నిజాయితీ గుణాలున్న వారినే దైవం మెచ్చుకుంటాడని చెప్పేవారు. మౌనం ఉపయుక్తం అవ్వాలన్నా, అది సృజనాత్మకమైన అనుభవం అవ్వాలి అన్నా మౌనం మందగించిపోకూడదు. హృదయాలతో మాట్లాడే వారికి మాటలతో పని లేదు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది. మౌనంలో వాస్తవాలను స్వీకరిస్తాము. బాహ్య నిశ్శబ్దం అంతర్గత నిశ్శబ్దాన్ని సాధించడానికి సహాయపడుతుంది. అంతులేని సమయంలో దేవుని గొప్ప బహుమతి నిరంతరం మౌనంగా ఇవ్వబడుతుంది. మానవుడు నిశ్శబ్దంగా మారినప్పుడు దైవంగా మారుతాడు. నిశ్శబ్దాన్ని పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మమ్మిడివరం బాలయోగి శ్రీ శివ బాలయోగి మహారాజ్ 24 జనవరి 1935 నుండి 28 మార్చి 1994 భారతదేశం యొక్క పురాతన మరియు ఆధునిక యోగుల సాంప్రదాయంలో ధ్యానం యొక్క స్వీయ గ్రహీత యజమాని. అతను 12 సంవత్సరాల కఠినమైన తపస్సు ద్వారా ఆత్మస్థితిని చేరారు. సమాధి స్థితిలో ధ్యానం చేశారు. 1952 సంవత్సరం ప్రాంతంలో మమ్మిడివరంలో శ్రీ బాలయోగి మౌనముద్రలో ఉంటూ ధ్యాన సమాధి స్థితికి చేరుకొని అన్నపానాలు విసర్జించి తాపసిగా ఉండేవారు. బాలయోగి వారిని భక్తులు దేవస్వరూపునిగా పూజించేవారు. అదే సమయాన జిల్లాలో ఉన్నతాధికారిగా పనిచేసే శ్రీ బాలకృష్ణ అయ్యర్ గారు శ్రీ బాలయోగిని దర్శించి అతని తపోదీక్షకు ఆశ్చర్యపోయి బాలయోగి భక్తునిగా మారి మందిరం నిర్మించడానికి కృషి చేశారు. శ్రీ బాలయోగి మహాశివరాత్రి రోజున భక్తులకు దర్శనం ఇచ్చేవారు. ఆ రోజున సమాధి స్థితిలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు. ఎవరితోనూ మాట్లాడట, కదలికలు ఉండేవి కావు. కావున 1950 దశాబ్దంలో మౌనం చేయడం ప్రారంభించారు. మొదట్లో పాలు, పళ్ళు పుచ్చుకునేవారు. తర్వాత ఏళ్ల తరబడి తపస్సులోంచి లేవకుండా ఉండిపోయేవారు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి 5,00,000 మంది వచ్చారు. బాలయోగిని ఇప్పటికీ దైవాంశ సంభూతునిగా ఈ ప్రాంత భక్తులు కొలుస్తారు. గోదావరి జిల్లాలో ఎక్కువగా తమ బిడ్డలకు బాలయోగి పేరు పెట్టుకోవడానికి కారణం భగవాన్ బాలయోగి చూపిన ఆధ్యాత్మిక ప్రభావమే కారణం. ఆత్మయోగి శ్రీ బాలయోగి తన ధ్యాన స్థితితో, మౌనముద్రతో భక్తుల హృదయాల్లో జ్ఞానకాంతిని ప్రసరింపజేసి ఆధునిక భారతీయ యోగుల పరంపరలో ఆరాధ్యుడిగా నిలిచిపోయారు. అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోకి వెళ్లిన భగవాన్ శ్రీ బాలయోగీశ్వరులు జూలై 1985లో శివైక్యం చెందారు. భగవాన్ శ్రీ బాలయోగీశ్వరులు అరుదుగా ప్రబోధించిన జ్ఞానగుళికలలో క్రింది మాటలు ప్రసిద్ధమైనవి. భగవంతుడిని ధ్యానించడానికి అరణ్యం వెళ్ళవనవసరం లేదు. జీవాత్మ పరమాత్మ స్వరూపము. తానెవ్వరో తెలుసుకొని చలించే మనసును కట్టబెట్టగలిగితే తన ఆత్మ తన గురువగును. భగవత్ తత్వాన్ని అన్వేషిస్తూ యోగ విద్య ద్వారా సమాధి స్థితిని చేరుకోవచ్చు. భగవాన్ శ్రీ బాలయోగేశ్వరులు 1952 నుండి మౌనంగా ఉండి సమాధి స్థితిని పొందారు. వేల్పూరి మౌనస్వామి భగవాన్ రమణ మహర్షి వారి ఉపదేశమైనటువంటి మౌనం మరియు నిరాడంబరతను ఆచరిస్తున్న మహా మౌనయోగి ఇక్కడే మన మధ్యనే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. రమణ తత్వంలో పూర్తిగా మునిగి భగవాన్ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ మనలాంటి వారికి మార్గం చూపే మహానుభావుడు వేల్పూరి రమణస్వామి. రమణ మార్గమే తన మార్గంగా చేసుకొని భగవానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలను తెలుగులో ముద్రించి రమణ భక్తులకు ప్రసాదంగా ఇచ్చే మౌనస్వామి గురించి, ఆయన ఆశ్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. వేల్పూరి మౌనస్వామి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో వేల్పూర్‌లో ఉంటారు. స్వామి బాలరమణ స్వామిగా మరియు ఆశ్రమం మరియు రమణాశ్రమం నిలయంగా అక్కడ అందరికీ బాగా సుపరిచితము. మౌనస్వామి సదా భక్తుల సందేహాలకు సమాధానం పలక మీద రాసి ఇస్తారు. వారిని దర్శించిన వారికి భగవాన్ పుస్తకం ఉచితంగా ఇస్తారు. కానీ ప్రశ్నలు మాత్రము ఆధ్యాత్మిక సంబంధమైనవి మాత్రమే అడగాలి. స్వామి దినచర్య ఉదయం 2 గంటలకు ప్రారంభమవుతుంది. స్వామి ఉదయం 2 గంటలకే లేచి ధ్యానమందిరంకి వచ్చి ధ్యానంలో మునిగిపోతారు. స్వామితో పాటు ఉండే ఆశ్రమవాసులు కూడా ధ్యానం చేస్తుంటారు.
ఆశ్రమవాసులు 5 గంటలకు ధ్యానం నుండి లేచి గోశాలకు సంబంధించిన పనులు మరియు ఆశ్రమవాసులకి, అతిథులకి టీ మరియు అల్పాహారం తయారు చేయడానికి ప్రోగ్రామ్ ఇస్తారు. స్వామివారు మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానంలో మునిగి ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వారికైనా ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. స్వామి సమక్షంలో మనస్సు శూన్యమయ్యి మనం కూడా ధ్యానంలో మునిగిపోవడం తథ్యం. మాణికేశ్వరి మాత 1934 జూలై 26వ తేదీన కర్ణాటకలో మల్లాబాద్ గ్రామంలో ఆషమ్మ బుగ్గప్పల కుమార్తెగా జన్మించారు. బాల్యంలో పశువుల కాపరిగా కొంతకాలం జీవితాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ఆమె ఎక్కువగా ధ్యానంలో గడిపేవారు. ఆమెది దైవిక శరీరమని తెలియక ఆమెను తాకిన వారికి శరీరమంతా మంటలు రేగటంతో ఆమెలో ఏదో మహత్తు ఉందని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు. 1950లో యానగుందిలో రామదేవుని గుడిలో కొంతకాలం గడిపారు. తర్వాత 1979లో కరీంనగర్ వెళ్లి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. శంషాబాద్ పెద్దషాపూర్ గ్రామంలో మరో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. తదనంతరం తిరిగి మళ్లీ యానగుందికి చేరుకున్నారు. అక్కడే ఉన్న సిద్ధేశ్వర గుట్టపై ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని, అక్కడ శివాలయంలో నీటితో దీపాలు వెలిగిస్తూ గడిపేవారని కథనాలు ఉన్నాయి. యానగంది యానగుంది తర్వాత మాతా మాణికేశ్వరి పేరు మీదుగా మాణిక్యగిరిగా మారిపోయింది. అమ్మ ఒక దైవాంశ సంబూతురాలని స్థానికులు భావిస్తారు. అమ్మ మాణిక్యశ్రీ మాత 75 సంవత్సరాల పాటు ఆహారం మరియు నీరు లేకుండా నిరాహారిణిగా జీవితాన్ని గడిపారు. ఆమె ఒక ఆధ్యాత్మిక యోగి, సర్వాంతర్యామి, అనంతమైన సృజనాత్మకమైన ఆత్మ. యోగా పరిభాషలో అష్టసిద్ధులు ప్రాప్తించాయి. కానీ ఆమె వాటిని చూపించడానికి ఇష్టపడేది కాదు. అమ్మ మాణిక్యశ్రీ మాత తన ప్రసంగంలో ధర్మం మరియు సత్యం యొక్క మార్గాన్ని అనుసరించమని చెప్పేవారు. అమ్మ ప్రాథమికంగా అహింసా మార్గాన్ని బోధించేవారు. ఆలోచన, మాట లేదా చేతుల ద్వారా ఏ జీవికి హాని చేయని మనస్సు, నోరు మరియు చేయి అవసరం అని చెప్పేవారు. స్వామి రామ హిమాలయాల్లో జన్మించారు. ఆయన గురువు బెంగాలీ బాబా. బెంగాలీ బాబా మార్గదర్శకత్వంలో స్వామి రామ అనేక మంది ఋషులను, ఆశ్రమాలను సందర్శించారు. 1952లో తన గురువు దగ్గరికి తిరిగి వచ్చి హిమాలయ గుహలలో అనేక సంవత్సరాల పాటు ధ్యాన సాధన చేశారు. గురువు ఇచ్చిన సందేశానుసారం ఆధ్యాత్మిక సందేశాన్ని స్వామి రామ పాశ్చాత్య దేశాలలో గణనీయంగా విస్తరింపజేశారు. అనేక పుస్తకాలను ప్రచురించారు. హిమాలయ ఋషులతో తన అనుభవాలను 'లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్' అనే పుస్తకంలో ప్రచురించారు. స్వామి రామ ప్రాచీన గురువుల జ్ఞానాన్ని ఆవిష్కరించిన ఆధ్యాత్మిక గురువు. వీరు ధ్యానాన్ని అభ్యసించినప్పుడు మీతో మీరు ఉంటారు. మీ అంతర్గత సంభాషణను అర్థం చేసుకుంటారు. ధ్యానం ద్వారా శాంతి మరియు ఆనందం యొక్క సంగ్రహావలోకనం పొందవచ్చు. మౌనం ద్వారా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. మీరు విశ్వ సత్యం యొక్క స్వరాన్ని వినడానికి ముందు మీరు నిశ్శబ్దం అవ్వాలి. పదాలు పరిమితులకు లోబడి ఉంటాయి. అయితే పరమసత్యం పదాలకు అతీతమైనది. గురువులు తమ జ్ఞానాన్ని, వారి బోధనలను మౌనంగా అందజేస్తారు. మీరు లోపల మౌనంగా ఉంటే గురువులు ఆ స్థాయిలో మీతో మీరు సంభాషిస్తారు. పురోగతిని సాధించడానికి మౌన అభ్యాసం చేయండి. లోతైన బోధనలు, పుస్తకాలు, ప్రసంగాలు, చర్చల ద్వారా తెలియబడవు. మౌనంలోనే తెలియబడతాయి. మీరు భౌతికంగా ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నా గురువులు జ్ఞానాన్ని నిశ్శబ్ద సంభాషణ ద్వారా అందజేస్తారు. నిసర్గదత్త మహారాజ్. నిసర్గదత్త మహారాజ్ ఒక భారతీయ గురువు. నిసర్గదత్త యొక్క ప్రధాన బోధన స్వీయ విచారణ. ఆయన స్వీయ విచారణ తప్ప ఆధ్యాత్మిక అభ్యాసాలను బోధించలేదు. తన పాశ్చాత్య శిష్యులకు స్వీయ విచారణ ద్వారా భిన్నమైన బోధనా విధానాన్ని తెలియజేశారు. ఆయన జ్ఞాన మార్గాన్ని విశదించారు. మీ మనసుని నిశ్శబ్దం చేసుకోండి. అప్పుడు మీరు మీ స్వయాన్ని గుర్తిస్తారు. మీ దృష్టిని పదాల నుండి నిశ్శబ్దం వైపు మళ్లించండి. అసలైనది మౌనంలోనే వ్యక్తమవుతుంది. నిశ్శబ్దం ధ్యానానికి పునాది. నిశ్శబ్దం మాత్రమే మనస్సు యొక్క సహజ స్థితి. నిశ్శబ్దంలోనే అనే అహం కరిగిపోతుంది. మనస్సును దాటి వెళ్ళాలంటే మౌనంగా ఉండాలి. నిశ్శబ్దంలో వాస్తవికత కనిపిస్తుంది. మార్పు లేనిది మౌనంగానే సాక్షాత్కరిస్తుంది. స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతను అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత తత్వశాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు. బెంగాలీలో స్వామి వివేకానందగా ప్రసిద్ధిగాంచారు. సత్యత మరియు నిశ్శబ్దం నుండి శక్తి యొక్క పదం వస్తుంది. సాధకుని నిశ్శబ్దం ప్రార్థన యొక్క అత్యంత పెద్ద రూపం. సాధకుని నిశ్శబ్దం బిగ్గరగా ఉండే ప్రార్థన. నిశ్శబ్దంలో శక్తిని కూడగట్టుకోండి మరియు ఆధ్యాత్మికత యొక్క శక్తిగా మారండి. శ్రీ అరబిందో. శ్రీ అరబిందో ఒక భారతీయ తత్వవేత్త, యోగి, మహర్షి, కవి మరియు భారతీయ జాతీయవాది. ఆధ్యాత్మిక సంస్కర్తగా మారారు. మానవ పురోగతి మరియు ఆధ్యాత్మిక పరిణామంపై దృష్టి సారించారు. శ్రీ అరబిందో 17 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. నిశ్శబ్దం స్వీయ అనుభవానికి, విశ్వ చైతన్యానికి, దైవిక ఉనికికి, ఉన్నత చైతన్యానికి అత్యంత అనుకూల స్థితికి తీసుకెళ్తుంది. నిశ్శబ్దం యొక్క శక్తి ఒక సామర్థ్యం. నిశ్శబ్దం లోతైనది, సత్యమైనది అని తెలియజేశారు. నిశ్శబ్దం ధ్యానం యొక్క మొదటి సహజ లక్షణం. మౌనం అంటే ఆలోచనల నుండి విముక్తి. నిశ్శబ్దంలో జ్ఞానం ఉంది. అంతర్గత మౌనంతోనే సత్యజ్ఞానం తెలుస్తుంది. మౌనంలోనే చైతన్యం విస్తరిస్తుంది. శబ్దం నుండి శాంతి వస్తుంది. నిశ్శబ్దం నుండి స్వేచ్ఛ వస్తుంది. నిశ్శబ్దంలో మనం ఆత్మను తెలుసుకుంటాము. నిశ్శబ్దం మనస్సుని తెలుస్తుంది.
సత్యసాయి మౌనం మాత్రమే గ్రహించిన భాష. ప్రసంగంలో మితం పాటించండి. అది మీకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది. మౌనం ప్రేమను అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే చాలా అపార్థాలు మరియు కక్షలు నిర్లక్ష్యంగా మాట్లాడే మాటల నుండి ఉత్పన్నమవుతాయి. నాలుక 4 పెద్ద తప్పులకు బాధ్యత వహిస్తుంది. అబద్ధాలు చెప్పటం, అపవాదు చేయడం, ఇతరులలో తప్పును కనుగొనడం మరియు అతిగా మాట్లాడటం. వ్యక్తికి, సమాజానికి శాంతి కలగాలంటే ఇవన్నీ మానుకోవాలి. సాధనలో మొదటి మెట్టు వాక్‌శుద్ధి. కోపం లేకుండా మధురంగా మాట్లాడండి. మీ విజయాల గురించి గొప్పగా చెప్పుకోకండి. వినయపూర్వకంగా ఉండండి. సేవ చేయడానికి ఆసక్తిగా ఉండండి. మీ ప్రసంగాన్ని కాపాడుకోండి. మౌనం పాటించండి. అది మిమ్మల్ని గొడవలు, కక్షల నుండి కాపాడుతుంది. మౌనంగా ఉండండి. మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు తక్కువగా మాట్లాడండి. దక్షిణామూర్తి తన మౌనం ద్వారా శిష్యులకు బోధించారు. శిష్యులు తమ సొంత తెలివితేటలపై ఆధారపడేలా ఆయన చేశారు. మీ ప్రతిభను కించపరచవద్దు. మీరు మీలో లోతుగా మునిగిపోయినప్పుడు మీరు శక్తి యొక్క మూలాన్ని కనుగొనవచ్చు. మీరు మౌనంగా ఉండటం ఇతరులలో నిశ్శబ్దాన్ని ప్రేరేపిస్తుంది. గట్టిగా అరవడం, ఎక్కువసేపు మాట్లాడడం అలవాటు చేసుకోకండి. పరిచయాలను కనిష్ట స్థాయికి తగ్గించండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ మానసిక శక్తి అంత ఎక్కువ అవుతుంది. మీ మానసిక సామర్థ్యం పెరుగుదలతో మీ వివక్ష శక్తి కూడా పెరుగుతుంది. తత్ఫలితంగా మీరు వ్యక్తిగత వివక్షను వదులుకుంటారు. దీని కారణంగా మీరు మీ సొంత వ్యక్తిగత సంక్షేమం కంటే ప్రపంచంలోని మంచిని పెద్దగా పరిగణించడం ప్రారంభిస్తారు. ఈ చిన్న వయస్సు నుండే మీరు అలాంటి విశాల భావాలను పెంపొందించుకోవాలి. నిశ్శబ్దం రాజ్యమేలుతున్నప్పుడు మీరు భగవంతుని ఉనికిని అనుభవిస్తారు. మిగతా మాస్టర్స్ గురించి నెక్స్ట్ సెషన్‌లో తెలుసుకుందాము. థాంక్ యూ మాస్టర్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్.